guys, welcome back to our YouTube channel. మా ఏంజిల్ మస్తు జోష్లుంది కదా. సరే, సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇట్స్ బీన్ 7 months మై వైఫ్ షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ ఆబ్వియస్ ఫోటోషూట్ డ్రీమ్ ఉంది తనకి. ఇప్పుడు ఖచ్చితంగా ఫోటోషూట్ కావాలని ఎప్పటి నుంచో చెప్తుంటే ఐ హ్యావ్ ప్లాన్డ్. సో షూటింగ్ లొకేషన్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు, మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ ప్లాన్ చేసి ఉన్నాము. సో ఆల్ టుగెదర్ మేము ఫోటోషూట్కి వెళ్తున్నాము అనమాట. వి జస్ట్ స్టార్టెడ్. అసలు స్టార్ట్ అయ్యే ముందు వీడియో తీయాల్సింది, చాలా హడావిడి ఉండే. వెనకాలంతా లగేజ్లు ఫుల్ పెద్ద పెద్ద మూటలు తెప్పించారు అండ్ రెంటల్ డ్రెస్సెస్ కూడా అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట. దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ యాడెడ్ ఇన్ దిస్ వీడియో. ఇట్స్ అ బిగ్ డే అని చెప్పాలి మాకు. సో ఇట్స్ గోయింగ్ టు బి లాస్ట్ మెమరీ ఫర్ అస్. లాస్ట్ మెమరీ అంటే ఇంకా మళ్ళీ ఏముండదు కదా ప్రెగ్నెన్సీ. సో లాస్ట్ టైం కాబట్టి ఇట్స్ గోనా బి అ బిగ్ డే అన్నట్టు. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ పిల్లలు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. మస్తు కొత్తలెక్కలు చేస్తుంది ఏంజిల్ అయితే. సో అండ్ క్రిస్మస్ షూట్ కూడా ఏదో జరుగుతుంది. క్రిస్మస్కి సంబంధించిన థీమ్ సాంగ్ గురించి కూడా ఒక షూట్ ఉందన్నమాట. సో దానికోసం మేము అందరం కలిసి వెళ్తున్నాము. వి జస్ట్ స్టార్టెడ్ అనమాట. హోప్ దిస్ డే గోస్ వెరీ వెల్ అండ్ జస్ట్ వాంటెడ్ టు షూట్ ఇట్ యాజ్ అ వ్లాగ్ ఫర్ అ మెమరీ. సో స్టే ట్యూన్ విత్ us. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. అక్సా, యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్? I'm very excited, yes, I'm so excited. ఎందుకు అరుస్తున్నావు? మమ్మీ బేబీ షూట్ కి వీళ్ళందరూ బర్రతీస్తున్నారు. ఇక్కడ సౌండ్ చూసినావా మమ్మీ? Are you happy? Excited? నువ్వు చెప్పురా చిన్న. యూ వాంట్ టు సే ఎనీథింగ్? యాక్చువల్లీ కెమెరా వెనకాల మస్తు మాట్లాడుతుంది మా వైఫ్, కానీ ఇంకా కెమెరా వస్తే పిచ్చర్ లైట్. చాలా మెల్లగా మాట్లాడుతున్నావు. గట్టిగా మాట్లాడమన్నావా పాపా నువ్వు? వీడియో స్టార్ట్ చేసే ముందు మైక్ లేదు కదా అని. చలో గైస్, సో బియర్డ్ తీసేసిన తర్వాత దిస్ ఈస్ ద నెక్స్ట్ వీడియో అనమాట. ఆ మధ్యలో 2-3 తీసిన వీడియోస్ కూడా లేట్ అయినాయి, ఎందుకంటే చలో కొంచెం లుక్ ప్రాపర్గా వచ్చిన తర్వాత తీద్దామని చెప్పేసి. ఐ థింక్ ఇట్స్ కొంచెం బెటర్ అయింది లుక్. మా పాప చేసిన అన్యాయానికి వీడియో చూడకపోతే లాస్ట్లో పెడతా చూడండి. మా ప్రాంక్ చేసింది మా పాప నా మీద గట్టిగా. ఓకే, వీడియో చూస్తుండండి. ఇట్స్ గోనా బి ఫన్. మెటర్నిటీ షూట్ అంటారంట దీన్ని, అంతేనా బ్రో? అదైతే జరుగుతుంది అనమాట. లెట్స్ గో. వీడియో పక్కా నచ్చుతుంది. దానికన్నా ముందు ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్రైట్, స్టే ట్యూన్. ఒక్క నిమిషం ఆగండి. సో జస్ట్ వాంటెడ్ టు యాడ్ సంథింగ్ ఇన్ దిస్. ఏంటంటే 50,000 సబ్స్క్రైబర్స్కి మేము వీ వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్ అని చెప్పేసి ఒక ఆమె షీఈస్ డూయింగ్ ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాప్ ఉంది తనకి. సో సీజన్ సేల్ ఏమంటారు దాన్ని, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అనేది ఉంటుంది కదా. అందులో భాగంగా ఏంటంటే మనకు కొత్త బట్టలు అన్నీ వి బాట్ ఇట్ అనమాట. సో అవన్నీ మేము వి గోనా డిస్ట్రిబ్యూట్ అనమాట టు అవర్ సబ్స్క్రైబర్స్. ఆల్సో కొంచెం లేని వాళ్ళకి కొన్ని ఇచ్చేసి తర్వాత మిగిలిన మన సబ్స్క్రైబర్స్కి ఇద్దామని ఉంది. బట్ ఇట్స్ నాట్ ఇన్ అ స్మాల్ కౌంట్, చాలా లార్జ్ కౌంట్లో ఉన్నాయి బట్టలు కూడా. సో తొందరగా 50K చేసేస్తే మనం కొంచెం ఆ ప్రోగ్రామ్ కూడా చేద్దాం. ఓకేనా? యా, సరే గైస్, చూడండి బాగుంటుంది వీడియో, 100% బాగుంటుంది. ఇప్పుడు జర ఈ కార్లో ఏం కనపడుతుంది కదా, కొంచెంసేపు అయితే మంచి మంచి బట్టలు వేసుకొని కలర్ఫుల్గా కనబడతారంట వీళ్ళు. ఎట్లా అంటే ఒక ఫ్రాక్ ఉంది మమ్మీది బ్లూ కలర్ది, అది ఫ్లైట్ నుంచి కిందికి వేసినా కిందికి రాదు, అట్లుంది, అంత పెద్దగా ఉంది. టైల్ ఫ్రాక్ అంటారంట కదా, అది పొడవుగా ఉంది. సరే చూడండి, ఆరామ్సే ఆడచ్చు. సో గైస్, మా పాప మార్నింగ్ నుంచి అంటే దమ్ చేసింది మమ్మల్ని. అసలు బీపీ టాబ్లెట్ ఒక 5 ఆమె బేసిక్ గా నన్ను ఇమిటేట్ చేస్తా అంటే వీడియో స్టార్ట్ చేసిన. అది ఇమిటేట్ చేయవా? ఒక 5 బీపీ టాబ్లెట్
అబద్ధాలు. సో ఇప్పుడు ఇమిటేట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఆయన కొంచెం కూల్ అయింది. సో ఇప్పుడు నేను చిన్నపిల్లలక లాలీపాపులు తింటున్నా అనుకోకూరి, నాకు అలవాటు. మూతి వాళ్ళు ఎవరుతా ప్రసన్న అంట కానీ ఏమే పొద్దు నుంచి అయితే నన్ను వేసుకున్నాడు ఈరోజు. ముఖం మీద తీసి ఇట్లా కొట్టిండు తీసి మళ్ళీ అట్లా తినిపిస్తుంటే నీకు తినిపిస్తే తినిపించడానికి రాదు నీకు, రాదు అసలు. ఎందుకు రాదు? ఏం రాదు నీకు. మళ్ళీ పప్ప తినిపించేటప్పుడైతే మొత్తం మీద అంతా అంటిస్తాడు ఇట్లా, అంతా మంట మంటలు వేస్తుంటాడు ముద్దంతా అట్లా తినిపిస్తాడు అంటాడు. మళ్ళీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్ప తినిపించాలంటే వద్దమ్మా దండాలమ్మా అని. ఇమిటేషన్ చేయండి. వీడియో తీస్తాడు, వీడియో స్క్రీన్ లో నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటాడు. అది రింగ్ లైట్ పెడతాడు, రింగ్ లైట్ పెడతాడు. మైక్ ఏది అని మమ్మల్ని అడుగుతాడు. మళ్ళా మైక్ ఏది బాబా అన్ని నేనే చూసుకోవాలా, ఒక్క పని చేయరు. ఒకవేళ డైలాగ్ చెప్పింది రాలేదనుకో వీడియో ఆపుతాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటాడు. ఒక జస్ట్ వన్ టేక్ ఓకే బానే ఉంటాడు. సెకండ్ టేక్ నుంచి మరి సెకండ్ ఓవర్ చేయక. అవును చిన్న సెవెంత్ టేక్ ఒక్క సెకండ్ ఏంజల్ అక్ష మొన్న వాయిస్ ఓవర్ లో ఎన్ని గానం బేటా? వాయిస్ ఓవర్ ఓకే, మొన్న వాయిస్ ఓవర్ ఏంది ప్రతిసారి అంతే 5-6 సార్లు 10 సార్లు చెప్పిస్తా నేను పోనీ. ఒక్కొక్కసారి ఇంకా సింపుల్ దానికి కూడా రాకపోతే కోపం వస్తుంది మరి. ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ ఇస్ ఎ మ్యాడ్ గర్ల్ అని ఉంది, అది నిజమే. ఆయన ఉండడం అది అసలు తప్పదు. పాల్ ఈస్ బాయ్ వేస్ట్ అని అన్నాం అనుకో, నువ్వు చెప్పింది ఎట్లుందంటే ఆకిస్ పాకిస్ ఆక్ లాగుంది. లైట్ చేసి ఇట్లా అంటాడు. చెప్పింది దాంట్లో ఈ ఒకవేళ దట్ ఈజ్ ఈ రెండిట్లో ఏ వర్డ్ మిస్ అయినా ఆపేస్తాడు వీడియో. ఎందుకంటే పర్ఫెక్షన్ కావాలి. పప్ప ఎట్లా చెప్పినా అట్లనే రా. 2 సార్లు అది వద్దు వేరే డైలాగ్ అంటే చెప్తాడు. ఆ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక ద తీసేసినాం అనుకో, మళ్ళీ ఆ ద తీసేసి వేరే ఏదో వర్డ్ యాడ్ చేసేసి నువ్వు ఇట్లా చెప్పాలి పప్ప ఫస్ట్ ముందు దా తీసేసి ఇది అంటాడు. దా చెప్పలేదు పప్ప అంటే దాంట్లో ఏముంది చెప్పలేరా అంటాడు. అది కూడా చెప్పాలా? కొన్ని కామన్ సెన్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా చెప్పాలి. నేను ఇమిటేట్ చేసేది ఈడ బ్లా 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 అని ఉంది. మేము కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ చెప్పినాక డిలీట్ చేసి మళ్ళీ మమ్మీని పాపం అసలు మంచి వచ్చినాక కూడా ఇగో వాయిస్ మాడ్యులేషన్ పిచ్ అవన్నీ మ్యాచ్ అవ్వాలా, అన్ని ప్రాపర్ గా పిచ్ అన్ని లేకపోతే పర్ఫెక్ట్ రాకపోతే తీసేస్తాం మళ్ళీ ఏమంట. నాకైతే ఇంకా ఉంపలు పెడతాడు అదనమాట. దట్ ఈస్ మై ఇమిటేషన్. కాకపోతే అది ఎగ్జాక్ట్ కాదు, ఇది ఎగ్జాజరేషన్. చాలా చెప్పాలండి ఉంది మస్తు. పాపం పిల్లలు స్క్రీన్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ చెప్తాడు. తర్వాత వేసుకుంటున్నాను. ఒకవేళ క్లీనింగ్ కాదు, ఒక్క నిమిషం ఇప్పుడే స్టార్ట్ చేసిన. అదే ఏమైందంటే సార్ ఫస్ట్ మనకు ఇల్లు మొత్తం చిత్తడు ఉంటుంది. సరే నా పెట్టేది పాప మమ్మీ బాగాలేదు అని చెప్పి ఆ మైకాడ తీసి పెట్టండి, అది క్లియర్ చేయండి, మొత్తం ఒకటేసారి ఒక పని చెప్తాడు. ఆ పని చెప్పిన తర్వాత ఇంకా చెప్తాడు మైక్ తీసి అడగడు అన్ని ఒకటేసారి చెప్పేస్తాడు. దాంట్లో ఒక్క పని చేయకపోయినా మళ్ళీ అన్ని పనులు ఒకటేసారి
రమ్య గారి సేమ్ లేదు అంట ఏంజిల్ అని పిలుస్తుంది అంట మళ్ళీ ఏంజిల్ అని పిలుస్తుంది అంట ఎన్నిసార్లు పిలవాలి అంటది ఎన్నిసార్లు పిలిచినా అంటారా మమ్మీ నువ్వు ఏం చెప్తలేమంటే మళ్ళీ ఏంజిల్ అని పిలుస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే అనకుండా రావాలి అక్కడ నుంచి లేచి వస్తే అప్పుడు తెలుస్తుంది ఎందుకు పిలిచింది. అంటే ఇగో అని అంటది చెప్పు మమ్మీ అని అంటే ఆగిపోతుంది. ఇంకా చెప్పమా అని అంటే ఏదా ఇగో అని అంటది. ఇంకోటి ఆడ వినండి మా నాన్నమ్మ ప్రసన్న అని పిలుస్తుండే ఏంటనమాట ఇగో ఇగో ప్రసన్న అని పిలుస్తుండే ఇగో అంటే ఏమో ఇస్తుంది అంటే ఏముండదు పని ఇగో అని అంటే ఇటు రా అని కాదు ప్రసన్న ఇగో అంటే కమ్మియర్ మేబీ అట్లా ఇట్రా అని చెప్పేసి అన్నారు కదా ఇగో అంటే ఏంటి తీసుకో అనేసి అనేది ఇగో అంటారు కదా అట్లా నేను మంచిగా ఊరు. ఇంకొకటి మీకు తమక్ ఖరాబ్ అయ్యేది చెప్తా ఇంకా ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఆగు బ్యాక్ కెమెరా పెడతా. ఇక ఇట్లా పోతున్నాం అనుకో నేను మా వైఫ్ ఇట్లా బైక్ మీద పోతున్నాం ఓకేనా థ్యాంక్ గాడ్ నెంబర్ ప్లేట్ లేదు. అట్లా వెళ్తున్నాం అనుకో ఇప్పుడు రూట్ గైడ్ చేయాలంటే లెఫ్ట్ రైట్ చెప్పాలా. మా వైఫ్ ఏం చేస్తుంది తెలుసా ఇటు పో ఇగో ఇటు ఇటు పో ఇటు కాదు అటు అటు అని అరే ఇగో ఇటు ఇటు ఏమంట పాపము ఇటు అటు కాదు కరెక్ట్ డైరెక్షన్ చెప్పాలి. ఇక చెయ్యి పెట్టినా కదా చెయ్యి వెనక ఎన్నో ఉంటుంది ఎట్లా పోవాలి అర్థం కాదు అదనమాట పరిస్థితి. బాబు లేవు బాబు లేవు ఎక్స్ట్రా లగేజ్ ఇది కొండాపూర్ హాఫీస్పేట్ రోడ్లో ఉంది. ఒక వారం టూర్కి సరిపోయే లగేజ్ ఒక రోజు ఫోటోషూట్ కట్ట. సో ఫ్రెండ్స్ మేమైతే స్టూడియోకి వచ్చేసినాము. వీ హ్యావ్ 22 to 23 సెట్స్ ఉన్నాయంట ఇక్కడ. అందులో వన్ ఆఫ్ ద సెట్లో కూర్చున్నాం మేము. సో ఫోటోషూట్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట ఇప్పుడు. సో మా వైఫ్ అక్కడ రెడీ అవుతుంది. మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో మేకప్ ఆర్టిస్ట్ ఈజ్ మేకింగ్ మై వైఫ్ రెడీ అనమాట. సో చాలా రకాల సెట్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ లెన్స్ స్టోరీ. సో లెన్స్ స్టోరీ అనేది ఈ స్టూడియో నేమ్ అనమాట. ఇది రీసెంట్గా ఓపెన్ అయింది. ఒకసారి ఒక ఫాస్ట్ లుక్ వేసేసుకుందాము. అటు సైడ్ చూపించు ఇది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థీమ్ అనమాట. నువ్వు వీడియో తీసేటప్పుడు సైడ్స్ పడద్దు ఓకేనా, ఓన్లీ ఈ బాక్స్ పడేటట్టు చూసుకో అర్థమైందా. సో దట్ ఏంటంటే మనం ఒక డిఫరెంట్ లొకేషన్లో ఉన్నామనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది అర్థమైందా. సో ఇట్లా ఓకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లొకేషన్ అనమాట. ఎట్లున్నాం బాగున్నామా ఇట్లా ఇప్పుడు ఇది ఒక లొకేషన్. అంటే ఒకే ప్లేస్లో ఇన్ని రకాలు అనమాట. ఇట్లా ఇదొక ఇదొక లొకేషన్. కొంచెం వెనక్కి 4 సైడ్స్ పడాలా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లొకేషన్ అనమాట. మళ్ళీ ఇట్లా అటు వెళ్ళిపో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లొకేషన్. ఇలా వీ హ్యావ్ టూ మెనీ లొకేషన్స్ అనమాట. వాళ్ళు అప్పటిదప్పుడు క్రియేట్ చేస్తారు. సోఫా మీద కూర్చో. సో ఇట్లా సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ లొకేషన్స్ హియర్. ఒక్క నిమిషం మాకు ఇట్రా బెట్ట ఇట్రా అటు వెళ్ళి బెట్ట నువ్వు మాట్లాడే ఒకసారి. ద బీచ్ సాండ్ అనమాట గైస్ ఇది. అండ్ ఇదైతే మోస్ట్ నాకు నచ్చిందండి ఇది. అండ్ వన్ ఆఫ్ ద లొకేషన్ అనమాట. ఎస్ అది క్రిస్మస్ లొకేషన్ అనమాట. మాకోసమే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఒక షూట్ చేయబోతున్నాం అనమాట. సో అది కూడా మనకు నెక్స్ట్ వస్తుంది అనమాట ఇన్స్టాగ్రామ్లో. దిస్ ఈస్ డూయింగ్ ఫర్ అస్. ఇది ఒకటి ఇట్రా ఇదన్నమాట. ఇదొక లొకేషన్.
సో ఇలా మనకు చాలా లొకేషన్స్ ఉన్నాయి అనమాట. ఎవరైనా వచ్చి ఫోటోషూట్ చేసుకోవాలనుకున్నా కానీ, ప్రీ వెడ్డింగ్ అయినా కానీ, మెటర్నిటీ ఫోటోషూట్ అయినా కానీ, లేకపోతే నార్మల్గా ఏదైనా షూటింగ్ ఉన్నా కానీ, రీల్స్ షూట్ చేసుకోవాలనుకున్నా, ఏం షూట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ వీళ్ళు చాలా రీజనబుల్గా అవుట్డోర్లో బయట తీసుకున్నట్టు కాకుండా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో యూ గైస్ కెన్ కమ్ ఓవర్ హియర్ అండ్ మీరు ఇక్కడ షూట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చుకొని షూట్ చేసుకోవాలనుకున్నా దెర్ ఈజ్ అన్ అవైలబిలిటీ. లేదు ఇక్కడే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఇక్కడ వాళ్ళతోనే కొలాబ్ అవుతాం, ఇక్కడ వాళ్ళతోనే మీరు కోఆర్డినేట్ చేస్తామంటే దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో దట్ ఈజ్ ఆల్ ఫర్ లెన్స్ స్టోరీ అనమాట. చాలా రెడీ అయిపోయిన తర్వాత ఫోటోషూట్ చూపిస్తాము. అండ్ ఇంకొక లొకేషన్ మర్చిపోయినాం, అది వాటర్ పడేటప్పుడు చూపిద్దాం అబ్బా. అది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లొకేషన్ అన్నమాట. వాటర్ సెట్ అనమాట. ఇది ఫోటోలు బాగా పడుతుంది. వెన్నెల గారు షీఈస్ రియలీ డన్ అ గ్రేట్ జాబ్. ఆమెకి 14 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రొఫెషన్లో. ఫ్యాషన్ వీక్స్ చేస్తుంటుంది అండ్ ఆల్సో సెలబ్రిటీస్కి చాలామందికి చేసింది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో తను మనకు చేసింది అనమాట. యూ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ ఇట్. మమ్మల్ని అయితే ఇట్లా రెడీ చేసారు మొత్తానికి. प्रसन्ना एंड पोर्ट्रेट. हाँ, सो प्रसन्ना, फर्स्ट मैं आपको आपका पोजिंग का मेथड बता देता हूँ, देन विल ऐड पॉल इनटू इट कैसे करना है. मैं ऐसे भी फोटो लेके दिखा दूंगा, जो पसंद है आपको बता देना. ठीक है. सो दिस विल बी अवर मेन लाइट. ठीक है. सो व्हाट आई वांट यू टू डू इज टर्न स्लाइटली टुवर्ड्स द मेन लाइट. ठीक है. अभी थोड़ा सा एंगल टर्न करना, बस. हाँ, ज़्यादा हो गया, थोड़ा कम. हाँ, दिस इज फाइन. ठीक है. देन द फ्रंट लेग दैट इज फेसिंग द कैमरा, दैट विल गो वन स्टेप फॉरवर्ड, देन यू विल स्टैंड ऑन योर टो. ठीक है. द वन दैट इज फेसिंग द कैमरा. अगर हम इस तरफ टर्न करवाए तो फिर लेग चेंज हो जाएगा. इधर टर्न किया तो फिर लेग चेंज हो जाएगा. जो भी कैमरा के पास है दैट विल गो फॉरवर्ड. इప్పుడైతే రైట్. हाँ, ठीक है. इससे क्या होगा, फ्रंट रहने से क्या होगा, दिस विल कम एंड दिस विल फॉर्म अ शेप. तो बेली प्रॉपरली विजिबल होगा. ये करेंगे तो बेली छोटा हो जाएगा. ओके. విల్ స్టార్ట్. లెన్స్ స్టోరీలో మనకు డ్రెస్సెస్ ఉంటాయి, బట్ నేను అడిషనల్గా డ్రెస్సెస్ కావాలి అని చెప్పేసి రెంటల్ డ్రెస్సెస్ కోసం సింధు గారిని కాంటాక్ట్ చేశాను. ప్రీ వెడ్డింగ్ రెంటల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఐ విల్ టెల్ యూ వెన్ టు మూవ్. ठीक है ना. हाँ, आई एम जस्ट टेकिंग क्लोज अप ऑफ दिस आल्सो. हाँ, स्लाइटली चिन अप. हाँ, 3 2 1. Okay, looking into the camera first. In 3 2 1. 3 2 1. చాలా బాగుంది. Look down. Head. Look to my fingers. Your head is like this now. Shaking your head. Ready? 3 2 1. 3 2 1. 3 2 1. తీసుకుందా. ठीक है. मुंह खोलते बड़ा सा. I have a general idea photo कैसा आया. Seen also. I have taken multiple. లంచ్ చేసుకొని డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని క్రిస్మస్ షూట్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. 2 1 go. Cut. ఇంకా ఇక్కడ కూర్చోబెట్టేసారు బాగుంది పాపం, చేసి అలసిపోయినట్టు. బట్ ద షూట్ ఇస్ ఫన్ కదా. టైర్డా? ఎట్లుంది షర్ట్? ఫోటో మంచి వచ్చినాయి.
నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ఓపికతోని చాలా అంటే చాలా డెడికేటెడ్గా తీస్తున్నారు. ఇట్స్ రియలీ డూయింగ్ వెల్. చాలా ఓపిక ఉండాలి బాగా. క్రిస్మస్ షూట్ అయిపోయింది, ఫొటోస్ అయిపోయినాయి. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు గో ఎండ్ ద ఫోటో షూట్ సెషన్. అండ్ యాజ్ ఇప్పటివరకు అయితే మస్తు మంచిగా ఉన్నాయి. ఒక్కొక్క ఫోటో క్రేజీ పడ్డాయి. వాడాడ కూర్చుండు. సో ఏంటంటే ఫోటోషూట్ పుణ్యాన మంచి మంచి ఫోటోలు దిగిన అంటే వాళ్ళు దిగిరు, మంచిగా వచ్చినాయి ఫొటోస్ అయితే. సో ఫోటోషూట్లు ఎట్లున్నాయి, ఫోటోలు ఎట్లున్నాయి అనేది మీరు వెయిట్ చేయండి, పోస్ట్ చేస్తాను నేను. ఓకేనా? సో ठीक है. వచ్చింది కదా, వెరీ నైస్, సూపర్. అరే అరే బాగుంది, నైస్ అన్నా బ్రో, వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. It's been a dream and you made it happen. Thank you so much. And the photos was really great, and the time, the patience that you are having it, it's really great. And we are really honored to be here, and this day made it really beautiful because of you. It's truly telling, not because of the video, but it's truly coming out of heart. This is really memorable. సో గైస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యూ కెన్ ప్రిఫర్ హిమ్. ఆయనకున్న ఓపికకి ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అవుట్ దేర్. అండ్ చాలా ప్రాపర్గా చెప్పడం, నవ్వించడము, ఫోజులు చెప్పడము, ఫోజెస్ చెప్పడము. ఇట్ విల్ బీన్ వెరీ గ్రేట్ హ్యావింగ్ యూ టుడే. సో ఆల్ దీస్ సెట్స్ అన్నీ చాలా ప్రాపర్గా చేసుకొని చేశారు. ఎంకరేజ్డ్ ఇస్ ఎ లాట్. అండ్ కొంచెం మోడ్ అంతా ఓపెన్ అప్ అవ్వడు, బట్ హియర్ హీ మేడ్ ఇట్ హ్యాపెన్, ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్స్ బీన్ రియలీ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆల్సో. చాలా ఓపికతో చేసారు. సో సెకండ్ టైం, థర్డ్ టైం టచ్అప్స్ చేసుకుంటే మార్నింగ్ నుంచి బీన్ దేర్ విత్ అస్. మా ఫొటోస్ ఇంత మంచిగా రానికి, వీడియోస్ ఇంత మంచిగా రానికి, క్రిస్మస్ సెటప్ అండ్ క్రిస్మస్ సాంగ్ అండ్ ఆల్, అండ్ చాలా ఓపికతో దగ్గర ఉండి చేశారు. రియలీ సో మచ్ ఆఫ్ వర్క్ అండి దట్ యు ఆర్ డూయింగ్. సీరియస్లీ సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీ ఈజ్ అ మేకప్ ఆర్టిస్ట్, వెన్నెల గారు. And yeah, I'll display her number here if anybody really needs. And so welcoming and very friendly, and you can go for it. Thank you. Yes, that's it. Pack up, bolinge? Yeah, bolinge? 3, 2, 1, pack up! సో షూట్ అంతా కంప్లీట్ చేసుకొని ఆకలితో ఇంటికి వెళ్తుంటే మాకైతే అమీర్పేట్లో దొరబాబు బిర్యానీ అయితే కనిపించింది. మేము లోపలికి వెళ్ళేసి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని అయితే వెళ్ళామన్నమాట. క్లోజింగ్ టైంలో కూడా ఇంత క్రౌడ్ని చూసి నేనైతే షాక్ అయిపోయాను. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే లొకేషన్. అమీర్పేటలో చాలామంది చదువుకునే పిల్లలు ఇంటికి దూరంగా హోమ్ ఫుడ్ని మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళైతే ఇక్కడ మంచి హోమ్ ఫుడ్ని తినొచ్చు అనిపించింది. కౌంటర్ దగ్గర వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఇలా మిషన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ భీమవరం అథెంటిక్ స్టైల్ బిర్యానీని అయితే సర్వ్ చేస్తున్నారు. అన్ని రకాల నాన్ వెజ్ అండ్ వెజ్కి సంబంధించిన డిషెస్ అయితే ఉన్నాయి. మేము తీసుకుంది అయితే మటన్, చికెన్, ఇంకా చికెన్ జాయింట్ కూడా తీసుకున్నాం అనమాట. మటన్ పీస్ అయితే అలా కరిగిపోయేటట్టుండే. ఫుడ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీళ్ళు పార్సల్ చేసే విధానం కూడా నాకు మంచిగా అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం. టేక్ కేర్ అంటిల్ దెన్, బై బై, గుడ్ నైట్.